భారతదేశము ఈ ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం అక్షాంశాల పరంగా 8 డిగ్రీల 4 సెకన్ల నుంచి 37 డిగ్రీల 6 సెకన్ల ఉత్తర అక్షాంశాల మధ్య, రేఖాంశాల పరంగా 68 డిగ్రీల 7 సెకన్ల నుంచి 97 డిగ్రీల 25 సెకన్ల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. జీపీఎస్ని విస్తరిస్తే ఏమిటన్నది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. పేటెంట్ అంటే ఏంటిది? ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కే పేటెంట్. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు పేటెంట్. టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఈ 2 నదుల సంగమ ప్రాంతంలో కలదు. సువర్ణరేఖ, కార్కే నదుల సంగమ ప్రాంతంలో టాటా ఇనుము ఉక్కు కర్మాగారము కలదు. నంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లా ఈ దిక్కున కలదు. ఏ దిక్కున ఉంటుందండి? నంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లా పడమర దిక్కున ఉంటుంది. క్రింద ఇవ్వబడిన వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి. నేలపొర మందాన్ని నిర్ణయించడంలో కాలము పాత్ర ఉండదు అన్నాడు. కానీ కాలము పాత్ర ఖచ్చితంగా ఉంటుంది నేలపొర మందాన్ని నిర్ణయించడంలో. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి సరి అయినది కాదు. భౌగోళిక స్వరూపము ముద్రిక ఏర్పాటును నిర్ణయిస్తుంది. సరి అయినదే. శైథిల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేయడంలో వాతావరణ పాత్ర ఉండదన్నాడు. కానీ శైథిల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేయడంలో వాతావరణ పాత్ర ఉంటుంది. కాబట్టి సి సరి అయినది కాదు. డి మాతృశిల ఖనిజాల యొక్క రంగు, రూపం, రసాయనిక లక్షణాలు నిర్ణయిస్తుందన్నాడు. ఇది కూడా సరి అయినది. కాబట్టి సరికాని స్టేట్మెంట్లు ఏంటి మనకి? స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి అనేవి సరికాదు. వరి, కాఫీ పంటల ఉత్పత్తికి సంబంధించి ప్రథమ స్థానంలో గల దేశాలు. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏమిటి మనకి? చైనా. అదే కాఫీ పంట ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం బ్రెజిల్. కాబట్టి చైనా, బ్రెజిల్ అనేవి సరైనవుతుంది. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు ఏమిటి? వరుసగా చెప్తాను, చూసుకోండి. ఫస్ట్ చైనా, భారతదేశం, జపాన్, శ్రీలంక, ఈజిప్ట్. ఈ 5 దేశాలు వరి ఉత్పత్తి చేయడంలో అగ్రస్థానంలో ఉన్నాయి. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో భారతదేశం, 3వ స్థానంలో జపాన్, 4వ స్థానంలో శ్రీలంక, 5వ స్థానంలో ఈజిప్ట్. అదే కాఫీ పంట విషయానికి వస్తే కాఫీ పంటను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న మొట్టమొదటి దేశం బ్రెజిల్ అయితే ఆ తర్వాతి స్థానాల్లో కొలంబియా, భారతదేశాలు ఉన్నాయి. కాబట్టి కాఫీ పంటను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మొదటి స్థానం బ్రెజిల్, 2వ స్థానం కొలంబియా, 3వ స్థానం భారతదేశం. ఇనుము ఉక్కు కర్మాగారాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇనుము ఉక్కు కర్మాగారాలకు సంబంధించి సరికాని జత మనకి భద్రావతి అనే ఇనుము ఉక్కు కర్మాగారం కర్ణాటకలో ఉంటుంది. కాబట్టి ఇది సరి అయినది కాదు. సేలం అనే ఇనుము ఉక్కు కర్మాగారం తమిళనాడులో ఉంటుంది. కాబట్టి ఇది కూడా సరి అయినది కాదు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ సరి అయినదే. రూర్కెలా ఒడిస్సా కూడా సరి అయినది. కాబట్టి ఏబి అనే స్టేట్మెంట్లు మనకి సరి అయినవి కాదు. జనాభా పరంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా 10వ స్థానంలో ఉంటే విస్తీర్ణం పరంగా 7వ స్థానంలో ఉంది. జనాభా పరంగా 10వ స్థానం, విస్తీర్ణం పరంగా 7వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. క్రింది వాటిని జతపరచండి. చట్టం, సంఘటన, సంవత్సరం. అడవుల చట్టం ఎప్పుడు? 1894వ సంవత్సరం. జాతీయ అటవీ విధానం 1952వ సంవత్సరం. వన సంరక్షణ చట్టం 1980. అటవీ హక్కుల చట్టం 2006.
టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ ఈ రాష్ట్రంలో కలదు. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ మనకి జార్ఖండ్ రాష్ట్రంలో కలదు. అమెరికాలోని పిట్స్బర్గ్ ప్రాంతం ఈ పరిశ్రమకు ప్రసిద్ధి. అమెరికాలోని పిట్స్బర్గ్ ప్రాంతం అనేది ఉక్కు పరిశ్రమకి ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా జపాన్లోని ఒసాకా ప్రాంతం అనేది మనకి వస్త్ర పరిశ్రమకి ప్రసిద్ధి చెందింది. అమెరికాలోని పిట్స్బర్గ్ ఉక్కు పరిశ్రమ, జపాన్లో ఒసాకా వస్త్ర పరిశ్రమకి ప్రసిద్ధి. క్రింద పేర్కొనబడిన వాటిలో గ్రహాల పరిమాణం ఆధారంగా వాటి సరైన అవరోహణ క్రమం అమర్చండి. అవరోహణ క్రమం అంటే ఏమిటి? పెద్దదాని నుంచి చిన్నదానికి. కాబట్టి సరైన అవరోహణ క్రమం ఏమిటి? శని, ఇంద్రుడు, వరుణుడు, భూమి అనేది వాటి గ్రహాల పరిమాణం ఆధారంగా సరి అయిన అవరోహణ క్రమం. మొక్కల మధ్య ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిన్న పొడవైన గుండ్రని కట్టను ఏమని పిలుస్తారు? మొక్కల మధ్య ఖాళీ ప్రదేశంలో కాబట్టి మల్చింగ్ అని పిలుస్తారు. ఏమని? మల్చింగ్ అని పిలుస్తారు. అదే షెల్టర్ బెల్ట్ అంటే అర్థం ఏమిటి? షెల్టర్ బెల్ట్ అంటే కోస్తా పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్టుపై పెంచుతారు. ఈ పద్ధతినే మనం షెల్టర్ బెల్ట్స్ అంటాం. అంతర పంటలు అంటే అర్థం ఏమిటి? అంతర పంటలు అంటే అంతర పంటల విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరు వరుసల్లో సాగు చేస్తారు. టెర్రస్ ఫార్మింగ్ని తెలుగులో మనం సోపాన వ్యవసాయం అంటాం. టెర్రస్ ఫార్మింగ్ అంటే అర్థం ఏమిటి? ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండించే విధానమే టెర్రస్ ఫార్మింగ్. జనాభా విస్తరణను ప్రభావితం చేసే అంశాలను గుర్తించండి. జనాభా విస్తరణను ప్రభావితం చేసే అంశాలేమిటి? స్థలాకృతి, శీతోష్ణ స్థితి, నీరు, సాంస్కృతిక అంశాలు. ఈ 4 కూడా జనాభా విస్తరణను ప్రభావితం చేస్తాయి. భారతదేశ జనసాంద్రతకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. 2001 సంవత్సరంలో భారతదేశ జనసాంద్రత 382 అన్నాడు. ఇది సరి అయినది కాదు. 2011 సంవత్సరంలో భారతదేశ జనసాంద్రత 382. 2011 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్ కంటే బీహార్ జనసాంద్రత ఎక్కువ. సరి అయినదే. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత కంటే పశ్చిమ బెంగాల్ జనసాంద్రత ఎక్కువ. ఇది కూడా సరి అయినదే. తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏమిటి మనకి? అరుణాచల్ ప్రదేశ్. కాబట్టి స్టేట్మెంట్ సరికాదు. క్రింది వాటిలో సముద్ర తీర ప్రాంతం లేని జిల్లాను గుర్తించండి. క్రింది వాటిలో సముద్ర తీర ప్రాంతం లేని జిల్లా ఏమిటి? తూర్పుగోదావరి జిల్లా. పటాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. పటాల తయారీలో టాలమీ విశేష కృషి చేశారు. పటాల తయారీదారులు అనేక మంది టాలమీని అనుసరించారు. సరి అయినదే. గెరాడర్, మెర్కేటర్ ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది కూడా సరైనదే. గ్రీకు పటాల తయారీదారులు ప్రదేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి ఉండినట్లు చూపుతూ పటాలు తయారు చేశారనేది సరైనది కాదు. గ్రీకు పటా తయారీదారులు పటాలను పశ్చిమం నుండి తూర్పుగా ఉండేటట్లు అమర్చుతూ పటాలను తయారు చేశారు. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి మాజిల్లాన్. ఇది కూడా సరైనదే. కాబట్టి స్టేట్మెంట్ సి అనేది సరైనది కాదు. క్రింది వాటిలో భిన్నమైన దాన్ని కనుగొనండి. పవనశక్తి, సౌరశక్తి, టైడల్ శక్తి. ఈ 3 కూడా ఏమిటి మనకి? సాంప్రదాయేతర శక్తి వనరులు. కానీ థర్మల్ శక్తి అనేది సాంప్రదాయ శక్తి వనరు. కాబట్టి భిన్నమైనది ఏమిటి? థర్మల్ శక్తి. భూ ఉష్ణశక్తికి ప్రసిద్ధిగాంచిన మణికర్ణిక సమీపంలోని పార్వతీలోయ ఈ రాష్ట్రంలో కలదు. ఏ రాష్ట్రంలో ఉంటుందండి? పార్వతీలోయ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను ప్రయోగించిన సంవత్సరం? భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమైన
ఆర్యభట్టను ప్రయోగించిన సంవత్సరం ఎప్పుడు? 1975 సంవత్సరంలో భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను ప్రయోగించారు. 47,000 రకాల వృక్ష జాతులతో భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? 47,000 రకాల వృక్ష జాతులతో భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది అన్నమాట. ప్రపంచంలోనే 12 పెద్ద జీవ వైవిధ్య దేశాల్లో భారతదేశం ఒకటి. దాదాపు 47,000 వృక్ష జాతులతో వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది. ఆసియాలో 4వ స్థానంలో ఉంది భారతదేశం. భారతదేశంలో పుష్పించే మొక్కలు 15,000 ఉన్నాయి. ఇది ప్రపంచంలో మొత్తం పుష్పించే మొక్కల్లో 6% ఉంటుంది. అలాగే భారతదేశంలో 90,000 జంతు జాతులు కూడా ఉన్నాయి. ప్రపంచ జనాభాకు సంబంధించి సరి అయిన వాటిని గుర్తించండి. ప్రపంచ జనాభాకు సంబంధించి సరి అయిన వాటిని గుర్తించండి. 1804 సంవత్సరానికి 100 కోట్లకు చేరుకుంది, సరి అయినదే. 1959 సంవత్సరానికి 300 కోట్లకు చేరుకుంది కూడా సరి అయినదే. కానీ భారతదేశ జనాభా 600 కోట్లకి ఎప్పుడు చేరుకుందండి? 600 కోట్లకి 1999 సంవత్సరంలో చేరుకుంది భారతదేశం. కాబట్టి సరైనవి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి మాత్రమే సరి అయినవి. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో అవరోహణ క్రమంలో సరిగ్గా అమర్చిన దేశాల వరుసను గుర్తించండి. అవరోహణ క్రమం అంటే ఏమిటి? ఎక్కువ నుంచి తక్కువకి. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎక్కువ ఉన్న దేశాలను తక్కువకి అమర్చాలి. దీనికి సరైన సమాధానం ఏమిటి? 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల దేశాలు వరుస క్రమంలో ఎక్కువ నుంచి తక్కువకి. మొట్టమొదటి దేశం మనకి చైనా, కానీ ఇచ్చిన ఆప్షన్స్లో చైనా ఎక్కడ లేదు. కాబట్టి చైనా, ఆ తర్వాత భారతదేశం, ఆ తర్వాత అమెరికా. అమెరికా మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. అమెరికా తర్వాత ఇండోనేషియా, మనకి ఫస్ట్ ఆప్షన్లోనే అమెరికా తర్వాత ఇండోనేషియా ఉంది. అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్. కాబట్టి సరైన వరుస క్రమం ఏమిటి? అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్. ఇప్పుడు చూద్దాం, వరుస క్రమం చెప్తాను. మొదటి 10 దేశాలు చైనా, ఇండియా, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, రష్యన్ ఫెడరేషన్, జపాన్. సరికాని జతను గుర్తించండి. సరికాని జత పిగ్మీలు కాంగో బేసిన్, సరి అయినదే. రెడ్ ఇండియన్లు అమెజాన్ బేసిన్లో ఉంటారు, సరి అయినదే. సెల్వాలు మనకి భూమధ్య రేఖ శీతోష్ణ శీత ప్రాంతము, సరి అయినదే. కానీ సవర్ణాలు ఎక్కడ ఉంటాయి? మనకి సవర్ణాలు మనకి ఎక్కడ కనిపిస్తాయండి? సవర్ణాలు ఉండే ప్రాంతం కెనియా, స్టెప్పీలు ఉండే ప్రాంతం ఉక్రెయిన్. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైనది కాదు. సవర్ణాలు కనిపించే ప్రాంతానికి ఉదాహరణ కెనియా, స్టెప్పీలు కనిపించే ప్రాంతానికి ఉదాహరణ ఉక్రెయిన్. ప్రపంచ జల దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడండి? మార్చ్ 22. మార్చ్ 22న ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటారు. జనాభా కూర్పుకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఒక దేశ జనాభా ఎక్కువగా ఉండడానికి ఆ దేశ అభివృద్ధి స్థాయికి సంబంధం లేదు, సరి అయినదే. ఒక దేశ ప్రజల వృత్తి ఆదాయ స్థాయిలలో వ్యత్యాసం ఉంటుంది, సరైనదే. జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది, ఇది కూడా సరైనదే. కాబట్టి 3 సరైనవే జనాభా కూర్పుకి సంబంధించి. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. భిన్నంగా ఉన్నది ఏమిటి? కింది వాటిలో మనకి మధ్యాహ్న రేఖలు, గ్రీనిచ్ రేఖ, అంతర్జాతీయ దినరేఖ, ఇవన్నీ కూడా మనకి రేఖాంశాలు అవుతాయి. కానీ భూమధ్య రేఖ అనేది అక్షాంశం కదా. కాబట్టి భిన్నంగా ఉన్నదేమిటి? భూమధ్య రేఖ. ఎందుకంటే మధ్యాహ్న రేఖలు, గ్రీనిచ్ రేఖ, అంతర్జాతీయ దినరేఖ ఇవన్నీ కూడా రేఖాంశాలే. భూమధ్య రేఖ మాత్రం అక్షాంశం. భౌగోళిక స్వరూపాలను చూపించడానికి భౌతిక పటాల్లో ఉపయోగించే రంగులతో జతపరచండి. నీలం రంగు జలభాగాలు, ఆకుపచ్చ మైదానాలు, పసుపు పీఠభూములు, గోధుమ పర్వతాలు.
రాష్ట్రాలు వాటి ఉనికి ఆధారంగా పడమర నుంచి తూర్పుకు సరిగ్గా అమర్చిందాన్ని గుర్తించండి. పడమర నుంచి తూర్పుకు కాబట్టి గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం అనే రాష్ట్రాలని పడమర నుంచి తూర్పుకి సరిగ్గా అమర్చారు. జార్జ్ లెమేటర్కు సంబంధించి సరైనది గుర్తించండి. విశ్వం యొక్క ఆవిర్భావం గురించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని జార్జిస్ లెమేటర్ ప్రతిపాదించారు. సరి అయినదే. ఇతను బెల్జియంకి చెందినవాడు. ఇది కూడా సరి అయినదే. ప్రస్తుతం విశ్వం 17.3 బిలియన్ సంవత్సరాల క్రితమన్నాడు. కానీ జార్జిస్ లెమేటర్ ప్రకారం ప్రస్తుతం విశ్వం 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైందని అతను గట్టిగా నమ్మాడు. కాబట్టి స్టేట్మెంట్ సి అనేది సరికాదు. చిన్న అణువుతో ప్రారంభమైన ఈ విశ్వం ఉష్ణోగ్రత సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయింది. ఇది కూడా సరి అయినదే. వలసల వంటి జనాభా గణాంక వివరాలు తెలియజేయడానికి ఈ పటాలు ఎంతో ఉపయోగకరం. ఏ పటాలండి? విషయ నిర్దేశిత పటాలు. విషయ నిర్దేశిత పటాలు వలసల వంటి జనాభా గణాంక వివరాలు తెలియజేయడానికి చాలా ఉపయోగపడతాయి. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం ఈ శీతోష్ణ స్థితి ప్రాంత ప్రధాన లక్షణం. ఏ ప్రాంత ప్రధాన లక్షణం అండి? మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంత ప్రధాన లక్షణము. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం. క్రింది వానిలో వ్యవసాయంలో భౌతిక పెట్టుబడి కాదు. క్రింది వానిలో వ్యవసాయంలో భౌతిక పెట్టుబడి కాదు. సూర్యరశ్మి, వాలుతలం, నేల అనేవి వ్యవసాయంలో భౌతిక పెట్టుబడి అవుతాయి. అంతేగాని భద్రపరచడం అనేది వ్యవసాయంలో భౌతిక పెట్టుబడి అవ్వదు. జపాన్ దేశం యొక్క జనాభా పిరమిడ్ పీఠ భాగం సన్నగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటి? తక్కువ జనన రేటు. తక్కువ జనన రేటు వల్ల జపాన్ దేశం యొక్క జనాభా పిరమిడ్ బేస్ అనేది సన్నగా ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో అధిక వర్షపాతాన్ని పొందే తీరం ఏమిటి? కోరమండల్ తీరం. అక్టోబర్, నవంబర్ నెలల్లో అధిక వర్షపాతాన్ని పొందే తీరమే కోరమండల్ తీరం. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి అటవీ పాఠశాల స్థాపించిన ప్రదేశం. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం మొదటి అటవీ పాఠశాలను స్థాపించిన ప్రాంతమే డెహ్రాడూన్. వ్యవసాయ రంగంలో భూమి తర్వాత ఆవశ్యకమైన ఉత్పత్తి కారకం ఏమిటి? వ్యవసాయ రంగంలో భూమి తర్వాత ఆవశ్యకమైన ఉత్పత్తి కారకమే శ్రమ.